హాయ్ ఆల్ ఈరోజు మనము కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కేవలం 1 స్పూన్ నూనె ఉంటే చాలండి, కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్. ముందుగా కరివేపాకుని ఒకటికి 2 సార్లు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ తీసుకొని కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ రావాలి అంతే. మనం ఈ కరివేపాకు వేయించుకోవడానికి ఆయిల్ ఏం అవసరం లేదండి. ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వేయకుండా చేసినా కూడా అలాగే టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగా ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయకోకుండా జీలకర్ర వేయించుకుందాం. ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత నువ్వులు కూడా మనం ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకుందాము. తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మినపప్పు కూడా వేసి వేయించుకుందాం. మినపప్పు అయిపోయిన తర్వాత నెక్స్ట్ శనగపప్పు కూడా వేసి మనం వేయించుకుందాము. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్ వేయించుకున్న తర్వాత వచ్చేసి ఈ వెల్లుల్లి మరియు చింతపండు కూడా కొంచెం వేయించుకుందాం. ఎందుకు ఆయిల్ వేయలేదు అంటే ఆయిల్ వేస్తే కొంచెం తొందరగా కొంచెం స్మెల్ వచ్చినట్లు ఉంటుంది. అందుకని మేము వేయలేదు. ఓన్లీ ఎండుమిర్చికి మాత్రమే లైట్గా ఆయిల్ వేసి వేయించాము. అవన్నీ కూడా కలిపి మనము మిక్సీలో వేసి తిప్పుకోవాలండి. ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసి టేస్ట్ చూసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మరియు టేస్ట్కి టేస్ట్, హెల్త్కు హెల్త్. ఇడ్లీ, దోశ, చపాతి వేటిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఆయిల్ లేకోకుండా ట్రై చేసి ఒక్కసారి కరివేపాకు చేసి చూడండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆయిల్ వేసి చేసడం కంటే ఇలా వితౌట్ ఆయిల్ చేసుకుంటే చాలా మేలు. వెయిట్ లాస్ అయితే చాలా ఫాస్ట్గా అవుతారు. హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది. అదేవిధంగా ఐసైట్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయండి. స్కిన్ కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. నేనైతే చాలా వాడినా కాబట్టి నెక్స్ట్ సారి వీడియో తీసి పెడితే మీరు కూడా ఫాలో అవుతారని చెప్పేసి పెడుతున్నాను. ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. మా ఇంట్లో అన్ని రోజులు ఉండదు. మేమైతే మినిమం 1 వీక్ to 10 డేస్లో కంప్లీట్ చేస్తాము. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. మరియు ఎలాంటి బూజు ఇలాంటివి ఏమి చెడిపోదండి. చాలా బాగుంటుంది. ఎలాంటి స్మెల్ కూడా రాదు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.